ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు శ్రీ చాణక్యనీతి 4వ అధ్యాయం 6వ శ్లోకంలో ఉన్నాం. యోకోపి గుణవాన్ పుత్రో నిర్గుణేన శతేన కిం ఏకశ్చంద్రస్తమోహంతి నచ తారాః సహస్రశః. ఉత్తముడైనటువంటి కుమారుడు ఒక్కడు చాలు, బుద్ధిహీనులైనటువంటి వాళ్ళు 100 మంది మూలంగా ప్రయోజనం ఏమిటి అన్నాడు చాణక్యుడు. ఎలాగుట అంటే, ఆకాశంలో చంద్రుడు చీకటినంతటినీ పారద్రోలి వెలుగును అందిస్తాడు. నక్షత్రాలు వేల కొద్దీ ఉన్నా కానీ ప్రయోజనం ఏమిటి అంటూ పోలిక చూపిస్తున్నాడు. ఏ సింగిల్ సన్ ఎండాయిడ్ విత్ గుడ్ క్వాలిటీస్ is far better than 100 devoid of them. Chandra, the moon, though one, dispels the darkness which the stars, though numerous, cannot. వేల కొద్ది నక్షత్రాలు చేయలేనటువంటి పనిని కూడా కేవలం చంద్రుడి మూలంగా సాధ్యమవుతుంది. ఉత్తముడైనటువంటి ఏకోపి గుణవాన్ పుత్ర, ఉత్తముడైనటువంటి కుమారుడు ఒక్కడు చాలు. నిర్గుణేన శతేనకిం, గుణహీనులైనటువంటి వాళ్ళు 100 మంది ఉండి కూడా ప్రయోజనం ఏమిటి? ఏకశ్చంద్ర తమోహంతి, ఒక్క చంద్రుడు చీకటిని పారద్రోలుతున్నాడు, వెలుగునిస్తున్నాడు. నచ తారాః సహస్రశః, వేల కొద్ది నక్షత్రాలుండి కూడా ఆ పనిని చేయలేకపోతున్నాయి కదా అన్నాడు. కాబట్టి బుద్ధిమంతుడైనటువంటి కొడుకు ఒక్కడున్నా కూడా ఆ వంశం ఉద్ధరించబడుతుంది. బుద్ధిహీనులు ఎంతమంది ఉన్నా కానీ ప్రయోజనం లేదు అని చెప్పటం చాణక్యుడి యొక్క భావన. స్వస్తి.